అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి సాయి భగీరథ్ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో బండి సాయి భగీరథ్ ఉన్నటువంటి పరిస్థితి. అర్ధరాత్రి పోలీసులు భగీరథ్ను చెర్లపల్లి జైలుకు తరలించారు. ఒకసారి వెనకాల ఫోటోలు వీడియోలు కూడా ఉన్నాయి, చాలా క్లియర్గా చూడొచ్చు. మీరు బండి సాయి భగీరథ్ని ఇక్కడ మీరు చూడొచ్చు. ఫోటోలో ఆయన కోట్ వేసుకొని మాస్క్ పెట్టుకొని బండి సాయి భగీరథ్ మొత్తానికి ఆ జైలుకు పోయినటువంటి పరిస్థితి. ఇంకో వీడియో కూడా నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. బండి సాయి భగీరథ్కి సంబంధించి ఈ వీడియోలో మీకు కనబడతాడు. ఇక్కడ బండి సాయి భగీరథ్ ఉన్నాడు, వాళ్ళ అడ్వకేట్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో విచారణకు ఫస్ట్ పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లినారు. దాదాపు 2 గంటల విచారణ జరిగింది. విచారణ జరిగినటువంటి తర్వాత చెర్లపల్లి జైలుకు తరలించేటటువంటి కార్యక్రమం చేసి ఇక్కడ బండి సాయి భగీరథ్ మీకు కనబడుతున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్గా కనబడతా ఉన్నాడు. సో దాదాపు 5 అడ్వకేట్లతో బండి సాయి భగీరథ్ని పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లినారు. సో ఇక్కడ వీడియో కూడా చూడొచ్చు. పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కు బండి సాయి భగీరథ్ వెళ్తున్నాడు. విచారణకు వెళ్తున్నటువంటి ఆ విజువల్స్ కూడా చాలా క్లియర్గా మన స్క్రీన్ పైన మీరు చూస్తూ ఉన్నారు. సాయి భగీరథ్ నేను లొంగిపోయినా అని చెప్తున్నాడు, కానీ పోలీసులు మేము పట్టుకున్నామని చెప్తున్నారు. మరి ఏది నిజం అనేది ఇంకా పూర్తి స్థాయిలో తేలాల్సింది ఉన్నది. పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ చాలా క్లియర్గా మీరు చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత పోలీస్ బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేసినారు. జడ్జి గారి ఇంటి ముందు కూడా పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమం చేసిరు. సో ఎక్కడికక్కడ బ్యారిగేట్లు పెట్టి గేట్లు పెట్టి నిన్న ఒక హల్చల్ వాతావరణం కనబడ్డది, నిన్న టెన్షన్ వాతావరణం కనబడ్డది, నిన్న హడావిడి కనబడ్డటువంటి ఆ పరిస్థితిని కూడా మనం చూసినాం. సో ఇట్టకేలకు బండి సాయి భగీరథ్ని మొత్తానికి పోలీసులు అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించినారు. సో ఇప్పుడు చెర్లపల్లి జైల్లో బండి సాయి భగీరథ్ ఉన్నటువంటి ఆ అంశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కనబడుతున్నటువంటి ఫోటోలో ఉన్నది బండి సాయి భగీరథ్. ఆ తర్వాత జైలుకు తీసుకోబోతున్నటువంటి ఆ విజువల్స్ కూడా చాలా క్లియర్గా మనం స్క్రీన్ పైన చూడొచ్చు. సో చాలా పోలీస్ వాహనాలు వచ్చినాయి. ఒక వాహనం మాత్రం డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతుంది, దాంట్లోనే బండి సాయి భగీరథ్ ఉన్నాడు. చాలా క్లియర్గా నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. ఒక పోలీస్ వెహికల్ ఇక్కడ ఈ వెహికల్ ఉంది, ఈ వెహికల్లో బండి సాయి భగీరథ్ వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ వెహికల్లో సో చెర్లపల్లి జైలు లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో జైల్లో ప్రజెంట్ బండి సాయి భగీరథ్ ఉన్నాడు. దాదాపు 14 రోజుల పాటు రిమాండ్ విధించినారు. లోపలికి ఆల్రెడీ వెహికల్ వెళ్ళిపోయింది. సో ఆ వెహికల్లోనే సాయి భగీరథ్ ఉన్నటువంటి పరిస్థితి. అసలు నిన్న అర్ధరాత్రి ఏం జరిగింది అనేది ఒకసారి మనం పిన్ టు పిన్ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సాయి భగీరథ్ని పోలీసులు ఏ టైంకి అరెస్ట్ చేసిరు, ఏ టైంకి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినారు. నిన్న మెజిస్ట్రేట్ దగ్గరికి ఒకవైపు బాధితురాలు తల్లి కూడా మెజిస్ట్రేట్ ముందుకు వెళ్ళినారు. దాదాపు 40 నిమిషాల పాటు మెజిస్ట్రేట్ ముందు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిరు. వాళ్ళ బాధని మొత్తం కూడా చెప్పిరు. మెజిస్ట్రేట్ వాళ్ళ వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేసుకునేటటువంటి కార్యక్రమం చేసిరు. ఆ బాధితురాలకు సంబంధించిన తల్లి గురించి అసలు ఏం జరిగింది ఇంకా అనేది వీడియోలో చాలా క్లియర్గా మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. బండి సాయి భగీరథ్ పైన ఒక మైనర్ అమ్మాయి కేసు పెట్టింది. సాయి భగీరథ్ నన్ను ఇబ్బంది పెట్టిండు, లైంగికంగా నా పైన ఇబ్బందులు గురి చేసిండు, ఫామ్ హౌస్ తీసుకెళ్ళి మద్యము కూల్ డ్రింక్లో కలిపి నేను స్లో కోల్పోయిన తర్వాత మద్యం బలవంతంగా తాగించినాక నేను చిన్నగా అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళిపోతున్న తర్వాత నాకు ఇక్కడ మెడ మీద ముద్దు పెట్టి నా ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేస్తూ నన్ను రకరకాలుగా ఇబ్బంది పెట్టిండు అని చెప్పి ఆ అమ్మాయి చెప్పేటటువంటి కార్యక్రమం చేసింది. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసినారు. కేసు నమోదు చేసి బండి సాయి భగీరథ్ను అరెస్ట్ చేయడానికి ఒక నోటీస్ ఇచ్చిరు, విచారణకు రమ్మని చెప్పారు. బండి సాయి భగీరథ్ పోలేదు. ఆ తర్వాత కోర్టుకి వెళ్ళినారు, మధ్యంతర బెయిల్ కావాలని చెప్పినారు. వారం రోజుల పాటు మధ్యంతర బెయిల్కి సంబంధించిన విచారణ వాయిదా వేసినారు. ఆ తర్వాత ఇంటరిమ్ ప్రొటెక్షన్ అడిగినారు, జడ్జి గారు ఇయ్యలేదు. అరెస్ట్ కాకుండా రక్షణ కావాలంటే ఈ కేసు తీవ్రతను చూస్తుంటే అరెస్ట్ కాకుండా రక్షణ ఇవ్వలేము అని చెప్పి హైకోర్టు చెప్పినారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఒక ప్రోగ్రాంలో చెప్పిండు, వాళ్ళ నాయనకు చెప్తున్నా వాళ్ళ కొడుకును అప్పగిస్తే బాగుంటుంది, లేదా మేము కూడా పట్టుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. మొత్తానికి పోలీసులు మేము పట్టుకున్నామని చెప్తున్నారు, కానీ కేంద్ర మంత్రి మాత్రం నా కొడుకును నేను అప్పగించినా అని చెప్తున్నాడు. ఏది రియాలిటీ అనేది తెలియదు. మనం అది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఏం జరిగింది ఇంకా అనేది విత్ ఎవిడెన్స్ ప్రూఫ్తో మీ ముందు నేను పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తా. అయితే బండి సాయి భగీరథ్ అప్పా జంక్షన్ కాడ దొరికిండట. నార్సింగి పోలీస్ స్టేషన్ సమీపంలో కొంచెం దగ్గర అప్పా జంక్షన్ కాడ దొరికిండట. ఆయనను తీసుకొని నార్సింగి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అక్కడి నుండి బండి సాయి భగీరథ్ని పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి తీసుకుపోయారు. బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో దాదాపు
ఒక 2.5 గంటల సేపు సిట్టు అధికారి విచారణ చేసినారు. సో దగ్గర 2 గంటలు రకరకాల ప్రశ్నల వర్షం కురిపించినారట. ఆ అమ్మాయికి మీరు ఎట్లా పరిచయం, ఏ విధమైనటువంటి రిలేషన్షిప్ ఆ అమ్మాయితో మీకు ఉన్నది, ఆ అమ్మాయి మైనర్ అనేటటువంటి విషయం మీకు తెలియదా, ఆ అమ్మాయిని మీరు లైంగికంగా ఇబ్బంది పెట్టిరట నిజమేనా, ఆ అమ్మాయిని మీరు రకరకాలుగా టార్చర్ పెట్టిరట నిజమేనా, ఆ అమ్మాయికి 50,000 రూపాయలు అకౌంట్లో కావాలనే కొట్టిర్రా, ఆ అమ్మాయి మీ దగ్గర ఏమైనా డబ్బులు డిమాండ్ చేసిందా, ఆ అమ్మాయిని ఊకే మీరు ఫోన్లు మెసేజ్లు చేసేదట నిజమేనా, ఆ అమ్మాయికి బలవంతంగా మద్యం దాపిచ్చిరట నిజమేనా, ఆ అమ్మాయి వీడియోలు ఫోటోలు బయట పెట్టింది మీరేనా, ఆ అమ్మాయికి తెలియకుండా వీడియోలు ఫోటోలు మీ ఫ్రెండ్స్కి పంపించిరట నిజమేనా, ఆ అమ్మాయి ఫోటోలు వీడియోలు మీ దోస్తులకు మీరు ఎందుకు చూపించి అమ్మాయిని ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా వ్యవహరించారు, ఆ అమ్మాయికి మీకు ఎక్కడ గొడవ జరిగింది, ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతో మీరు ఎందుకు ఫోటోలు వీడియోలు దిగిర్రు, ఆ అమ్మాయి తల్లిదండ్రులు మిమ్మల్ని టెంపుల్స్కి ఎందుకు తీసుకుపోయారు, అంత ర్యాపో ఎక్కడిది, అంత క్లోజ్నెస్ ఏంది. తర్వాత ఈ అమ్మాయి మీ గురించి 3 సార్లు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డదట నిజమేనా, మీరు ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు మెసేజ్లు ఫోన్లు ఎందుకు చేసిరు, అంకుల్ ప్లీజ్ అంకుల్ మాట్లాడండి రిక్వెస్ట్ చేస్తున్నా అని చెప్పి ఎందుకు మీరు వాళ్ళ తల్లిదండ్రులకు ఊకే బతలాడినరు, ఎందుకు మెసేజ్ చేశారని చెప్పి ఈ రకమైనటువంటి అనేక ప్రశ్నలు బండి సాయి భగీరథ్ను పోలీసులు అడిగేటటువంటి కార్యక్రమం చేసిరట. సో బండి సాయి భగీరథ్ కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆధారాలు ఎవిడెన్స్ ప్రూఫ్స్ అన్నీ కూడా ఆయన ఫోన్లో ఉన్నటువంటి డేటాను పోలీసుల ముందు పెట్టిండట. పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం చెప్తూనే బండి సాయి భగీరథ్ ఎస్ ఆ అమ్మాయిని తీవ్రమైనటువంటి లైంగికంగా దాడి చేసిన అని చెప్పి ఒప్పుకున్నాడు అనేది వినబడుతున్నటువంటి అంశం నా దగ్గర ఉన్నది, నేను చూపిస్తా. సిపి గారు తెరపైకి తీసుకొచ్చినారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ సిపి గారు తెరపైకి తీసుకొచ్చినారు. ఆ అబ్బాయి ఒప్పుకున్నాడు. ఇగో నిందితుడు బండి భగీరథ్ మైనర్ బాలిక మీద తీవ్రమైన లైంగిక దాడి చేసినట్లు ఒప్పుకున్నట్లు పత్రికా ప్రకటన విడుదల చేసిన సైబరాబాద్ కమిషనర్. సో మొత్తానికి నేను ఒప్పుకుంటున్నా, ఆ అమ్మాయిని నేను నిజంగానే ఇబ్బంది పెట్టినా అని చెప్పి బండి సాయి భగీరథ్, నాకు కొంచెం గొంతు ప్రాబ్లం ఉన్నది, ఒప్పుకున్నాడట. సో మొత్తానికి సైబరాబాద్ అంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ కూడా చాలా క్లియర్గా ఒక లేఖని తెరపైకి తీసుకొచ్చిన, ఐ మీన్ ఒక ప్రెస్ నోట్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. ఎస్ రితిరాజ్ గారు, డీసీపీ రితిరాజ్ గారు కుకెట్పల్లి, ఆమెకు సిట్టు విచారణ మొత్తం అప్పయ్యపినారు. ఆమె అనేక ప్రశ్నలు అడిగినారు బండి సాయి భగీరథ్ ఎస్ ఆ అమ్మాయిని నేను ఇబ్బంది పెట్టినా అని చెప్పి ఒప్పుకున్నాడట. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం మాట్లాడుకోవాలి. దాదాపు 1:40 నిమిషాలకు ఎవరిని బండి సాయి భగీరథ్ని చెర్లపల్లి జైలుకు తీసుకుపోయినారు. అర్ధరాత్రి హైడ్రామా మొత్తం జరిగింది. అర్ధరాత్రి బండి సాయి భగీరథ్ని దాదాపు 11 నిమిషాల టైంలో సాయి భగీరథ్ని పోలీసులు విచారణ చేసినారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూడాలి. అప్పా జంక్షన్ వద్ద అదుపులో తీసుకున్న తర్వాత మొదటి నార్సింగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత మళ్ళీ పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి విచారణ చేశారు. మే 16 అర్ధరాత్రి మేడ్చల్ మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టగా కోర్టు భగీరథ్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో అతడిని చెర్లపల్లి జైలుకు తరలించారు. సో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినారు విచారణ అయిపోయిన తర్వాత. సో మొత్తానికి మేడ్చల్ మెజిస్ట్రేట్ ముందు అర్ధరాత్రి హాజరుపరిచినారు. మెజిస్ట్రేట్ గారు బండి సాయి భగీరథ్కి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించినారు. చెర్లపల్లి జైల్లో ప్రజెంట్ బండి సాయి భగీరథ్ ఉన్నటువంటి పరిస్థితి. అంటే బండి సాయి భగీరథ్ని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టకంటే ముందు, హాజరుపరచకంటే ముందు ఈ బాధితురాలు వాళ్ళ తల్లి ఇద్దరు మెజిస్ట్రేట్ ముందుకు పోయినారు. మెజిస్ట్రేట్ దగ్గరికి పోయి వాళ్ళ వర్షన్ మొత్తం చెప్పుకున్నారు. సో వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ రికార్డ్ చేసుకున్నారు. అసలు వాళ్ళ బాధ ఏందనేది మెజిస్ట్రేట్ గారు కూడా తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేశారు. ఆ బాధితురాలు తల్లి ఇద్దరు కూడా బండి సాయి భగీరథ్ ఎంత దారుణానికి పాల్పడ్డాడు, ఎంత తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసిన వాళ్ళు చేసినటువంటి అంశం ఏందనేది పెన్ టు పెన్ మెజిస్ట్రేట్ ముందు చెప్పుకున్నారట. మా అమ్మాయిని ఇట్లా తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టిండు, మా అమ్మాయిని నానక్రమ్ గూడ దగ్గర అపార్ట్మెంట్లో కూడా మా అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు, తర్వాత ఇక్కడ కూడా ఫామ్ హౌస్లో ఇబ్బంది పెట్టిండు, మా అమ్మాయిని చదువుకోకుండా డైవర్ట్ చేసిండు, మా అమ్మాయికి 50,000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేసిండు, మా పైన ఉల్టా కేసు పెట్టిరు, హనీ ట్రాప్ అన్నారు, ఇంకేదేదో అన్నారు, మమ్మల్ని రకరకాలుగా టార్చర్ పెట్టే కార్యక్రమం చేసిరు. తర్వాత వాళ్ళ తండ్రి మమ్మల్ని పిలిపించుకొని మరి ఇంటికాడ మాకు వార్నింగ్ ఇచ్చిండు, తిట్టిండు, మేము భయప్రాంతులకు గురైనాం, సాధారణ కుటుంబం, మాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, మేము చాలా ఇబ్బంది పడ్డామని చెప్పి సేమ్ స్టేట్మెంట్లో ఏదైతే చెప్పినారో మెజిస్ట్రేట్ ముందు కూడా అదే విషయాన్ని బాధితురాలు తల్లి చెప్పుకున్నారు అనేది కొంత వినబడినటువంటి ఒక అంశం. సో ఎట్టకేలకు బండి సాయి భగీరథ్ చెర్లపల్లి జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు
ఎక్కడ దాక్కున్నా నిందితుడు ఎక్కడ దాక్కున్నా ఏ బొక్కలో దాక్కున్నా బయటికి రావాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. వాస్తవానికి బండి సాయి భైరత్ ఏమనుకున్నాడంటే హైకోర్టులో విచారణ ఉన్నది, అరెస్ట్ కాకుండా రక్షణ కల్పిస్తారు, ఖచ్చితంగా హైకోర్టు తీర్పిస్తారని అనుకున్నాడు. సీన్ కట్ చేస్తే ఎక్కడ కూడా రక్షణ కల్పించలేదు. కేసు తీవ్రతను చూసినప్పుడు అనిపించింది, ఇప్పుడు ఎందుకు సెక్షన్స్ పెట్టినారు, ఎందుకు సెక్షన్స్ ఆల్టర్ చేసినారు. అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత సెక్షన్స్ ఆల్టర్ చేసినారు. కారణం ఏంది, బండి సాయి భైరత్ అంత దారుణానికి పాల్పడ్డాడు కాబట్టి, బండి సాయి భైరత్ ఇష్టానుసారంగా వివరించిన అమ్మాయితోటి చాలా దారుణానికి పాల్పడ్డాడు కాబట్టి బండి సాయి భైరత్ను పోలీసులు కొన్ని సెక్షన్స్ ఆల్టర్ చేసి ఆ తర్వాత బండి సాయి భైరత్ను అరెస్ట్ చేసే కార్యక్రమం చేశారు. ఆ సెక్షన్స్ ఏంది, పోక్సో చట్టం 2012 సెక్షన్ 5(1) మరియు 6 కింద కేసు నమోదు చేసిన పోలీసులు 20 ఏళ్ళు జైలు శిక్ష పడేటటువంటి సెక్షన్లు ఇవి. అంతకంటే ముందు కొన్ని సెక్షన్స్ పెట్టిన 3 years జైలు శిక్ష పనిష్మెంట్, 7 years పనిష్మెంట్ సెక్షన్లు పెట్టినారు. ఆ అమ్మాయి సెకండ్ టైం విచారణ చేసినప్పుడు అమ్మాయిని, అంటే ఆ మైనర్ బాధితురాల్ని సెకండ్ టైం స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు అమ్మాయి ఓపెన్గా చెప్పిందట, నన్ను ఇట్లా తీసుకుపోయి ఇబ్బంది పెట్టిండు, అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక నన్ను రకరకాలుగా టార్చర్ పెట్టిన. ఆ పొద్దున కూడా తెల్లవారుజామున కూడా బలవంతంగా మళ్ళీ అమ్మాయి పైన అఘాయిత్యం చేసిందట. ఆ అమ్మాయి వద్దు అని చెప్తుంటే, ఎందుకు నాకు నచ్చదు వద్దు అని చెప్తుంటే కూడా బండి సాయి భైరత్ ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిండట. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయిని భగీరథ్ ఎప్పుడు బయటికి తీసుకొచ్చినా కూడా ఆ అమ్మాయి భగీరథ్తో అంటదట, నేను ఒక్కదాన్ని అయితే రాను, ఎవరైనా తీసుకొస్తేనే వస్తా అని ఆమె చెప్తే, సాయి భైరత్ ఏం చేస్తాడు, ఇంకో 2 అమ్మాయిలను తీసుకొస్తారట, ఇంకో 3-4 అబ్బాయిలను పట్టుకొస్తారట కారులో. అప్పుడు ఈ అమ్మాయి నమ్మకంతో చాలా మంది ఉన్నారు కదా ఏం కాదులే అనే ఒపీనియన్తో బయటకు వస్తుంది. అట్లా పోయినా కూడా అమ్మాయిని డైవర్ట్ చేస్తారట చిన్నగా, మనం గిడి పోయొద్దాం దా అని చెప్పి డైవర్ట్ చేసి అమ్మాయిని ఫ్లటింగ్ చేయడం, అమ్మాయిని ఐ లవ్ యూ అని చెప్పడం, నువ్వంటే కావాలి, నువ్వంటే ఇష్టం నాకు, మనం పెళ్లి చేసుకుందాం అట్లా ఇట్లా అని చెప్పి అమ్మాయిని రకరకాలుగా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేయడం అట. ఇక అమ్మాయి కూడా ఎట్లుంటుంది, మైనర్ అమ్మాయి ఆకర్షణ లేకపోతే ఒత్తిడికి లోన్ కావడం, బాధపడడం, ఇబ్బంది పడడం. సో ఆ అమ్మాయి కూడా ఎట్లనో అట్లా ఈ అబ్బాయి పెట్టినటువంటి టార్చర్కి లొంగిపోయింది. ఆ తర్వాత అఘాయిత్యానికి పాల్పడ్డాడట. సో వాళ్ళ పేరెంట్స్ ఏమనుకున్నారు, ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అంటే సో క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, సో ఫ్రెండ్స్ ఉంటే తప్పేం లేదు కదా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ లెక్కనే చూసి, ఈ అమ్మాయి ఫ్రెండ్ లెక్కనే. కానీ ఈ అబ్బాయి ఇట్లా చేస్తాడనే సంగతి అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలియదు కదా. కొంతమంది సోకాల్డ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్, సోకాల్డ్ జర్నలిస్టులు ఏమంటున్నారు, మరి ఎందుకు తిరిగిండు వాళ్ళ పేరెంట్స్తో, మరి ఎందుకు ఫోటోలు దిగిండు అంటే ఫ్రెండ్స్ అని అనుకున్నారు. ఇప్పుడు ఏ అబ్బాయికైనా క్లోజ్ ఫ్రెండ్స్ అమ్మాయిలు కూడా ఉంటారు, ఏ అమ్మాయికైనా క్లోజ్ ఫ్రెండ్స్ అబ్బాయిలు కూడా ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటారు, క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క కలుపుకుంటారు. కానీ ఆ అబ్బాయి నిజంగా వాళ్ళ ఫ్రెండ్ని అమ్మాయిని ఇబ్బంది పెడుతున్న విషయం వాళ్ళకి ఎట్ట తెలుస్తుంది, ఆ అమ్మాయి అబ్బాయిని ఇబ్బంది పెడుతున్న విషయం వాళ్ళ తల్లిదండ్రులకు ఎట్ట తెలుస్తుంది, వాళ్ళు చెప్తే తప్ప తెలియదు కదా. ఇప్పుడు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటారు, ఇంట్లో అమ్మాయి ఎట్లుంటుంది ఏంది, ఆమె వ్యవహార శైలి ఏందని తెలుసుకుంటారు. అట్లే బయటికి పోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఏం కథ, ఏడ తిరుగుతుంది ఏందనేది ఎట్లా తెలుసుకుంటారు. పోనీ తెలుసుకున్నా కూడా అట్లీస్ట్ మరి పేరెంట్స్ అడిగి తెలుసుకునే కార్యక్రమం చేసినా కూడా వాళ్ళు మంచి క్లోజే ఉన్నారట, ఎక్కడ కూడా తేడా లేదట. వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తున్నారు ఎక్కడ తేడా లేదు, బాగానే ఉన్నారు. మరి ఎక్కడ గొడవ అయిందో తెలియదు. గొడవ కావడానికి రీజన్ ఏంది, బండి సాయి భైరత్ ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిన తర్వాత వాళ్ళ దోస్తులకు చెప్పుకుంటాడట, ఏమని, నేను ఆ అమ్మాయిని అట్లా చేసిన ఆ అమ్మాయిని నేను అట్లా ఇట్లా అని చెప్పి వాళ్ళ దోస్తులకు చెప్తే, మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సాయి భైరత్ వాళ్ళ దోస్తులు అమ్మాయికి చెప్పిరట, ఇట్లా చేసినట్టుగా నిన్ను నిజమేనా అంటే, అప్పుడు ఆ అమ్మాయి కోపం వచ్చి, ఏంది నువ్వు చేసింది, నువ్వు నా మీద దాడి చేస్తావు, నేను వద్దన్నా కూడా నన్ను బలవంతం చేస్తావు, మళ్ళీ నా గురించి అందరికి బ్యాడ్గా చెప్తావా అని చెప్పి అప్పుడు ఆ అమ్మాయికి బాధ అనిపించి కోపం వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పింది. ఇక ధైర్యం చేసి అమ్మా నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టినని చెప్తే వాళ్ళ తల్లి గుండె పగిలిపోయింది. వాళ్ళ తల్లి ఇమీడియట్లీ ఎట్లా చేద్దాం చెప్పి అందరితో మాట్లాడుతూ అప్పుడు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కు పోయినారు. పోలీస్ స్టేషన్ పోతే 6 గంటల పాటు వాళ్ళని పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. అదే రోజు బండి సాయి భగీరథ్ ఈ అమ్మాయి వాళ్ళు ఎప్పుడైతే పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ పోయి కేసు, అదే రోజు కరీంనగర్లో సాయి భగీరథ్ కేసు పెడతాడు. సేమ్ అదే రోజు అదే రాత్రి సాయి భగీరథ్ కేసు పెట్టిన తర్వాత అప్పుడు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో కేసు తీసుకుంటారు. ఎంత ప్రీ ప్లాన్. అమ్మాయికి తెలియకుండా అకౌంట్లో 50,000 రూపాయలు కొడుతున్నట్టు, మళ్ళీ 50,000 కొట్టి ఆ అమ్మాయిని బ్లేమ్ చేయడానికి, హనీ ట్రాప్ అనేటటువంటి పేరు చెప్పడానికి రకరకాల డ్రామా చేసిండు బండి సాయి భగీరథ్. కానీ అది ఎక్కడా వర్కౌట్ కాలేదు. సో హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళినారు. పప్పు నాగేశ్వరరావు గారు అమ్మాయి తరపున వాదించినటువంటి అడ్వకేట్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళినారు. కావాలనే డబ్బులు కొట్టిండు, ఆ మైనర్ అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు, రకరకాలుగా వేధించిండు అని చెప్పి చాలా క్లియర్గా
హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళినారు. సో ఏది ఏమైనా కూడా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించినారు. సో ఇప్పుడు చర్లపల్లి జైల్లో బండి సాయి భగీరథ్ ఉన్నటువంటి పరిస్థితి. అర్ధరాత్రి హైడ్రామా వాతావరణం కనబడ్డది. దాదాపు 1:40 భగీరథ్ని పోలీసులు చర్లపల్లి జైలుకి తీసుకుపోయారు. మొత్తం రాత్రే జరిగింది కథ అంతా. 8:13 పట్టుకున్నారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ 11ంటికి తీసుకుపోయారు. ఆ తర్వాత మెజిస్ట్రేట్ దగ్గరికి 12:30 ఆ ప్రాంతంలో తీసుకుపోయారు. అంతకంటే ముందు మెడికల్ టెస్ట్లు చేయించినారు హాస్పిటల్లో. మెజిస్ట్రేట్ ముందు తీసుకుపోయిన తర్వాత మెజిస్ట్రేట్ గారు ఆ కేసులకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం చూసిన తర్వాత 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించినారు. ఆ తర్వాత 1:40 అర్ధరాత్రి చర్లపల్లి జైలుకు తీసుకుపోయినారు. ఇదంతా కూడా మొత్తం రాత్రికి రాత్రి జరిగినటువంటి అంశం. అదే ఇప్పుడు తెల్లవారుజామున జరిగితే మొత్తం మీడియా హల్చల్ కథ అంత ఆగమాగం ఉంటుంది. సో రాత్రికి రాత్రి చర్లపల్లి జైలుకు తీసుకుపోయినటువంటి పరిస్థితి. సో చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.